కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ ఉండదు. ఇలాంటి మోటివేషన్ మాటలు స్ఫూర్తిని నింపుతాయి. కానీ కొందరు మాత్రమే ఈ మాటలని ఆచరణలో పెడతారనడానికి ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన మౌనిక నిరూపించారు. ఎలాంటి కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండానే తెలంగాణ గ్రూప్ 1 ర్యాంకర్గా డీఎస్పీ ఉద్యోగం సాధించారు. పంక్చర్లు వేసుకునే సాధారణ వ్యక్తి కూతురు పేదరికాన్ని జయించి కలలను సాకారం చేసుకున్నారు. నేటి యువతకు ఆదర్శంగా నిలిచిన మౌనికపై స్పెషల్ స్టోరీ. ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన మౌనిక జీవితం చిన్నప్పటి నుంచి కష్టాలతోనే సాగింది. కూలి పనులు చేసే తల్లి సరోజ, చిన్న పంక్చర్ షాపుతో కుటుంబాన్ని నెట్టుకొచ్చిన తండ్రి సమ్మయ్య ఇద్దరు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి కుటుంబాన్ని పోషించుకునేవాళ్లు. వారికి చదువుకోలేదు. కానీ చదువు విలువ తెలుసు కాబట్టే తమ పిల్లలను ఉన్నత విద్యావంతులను చేయాలని భావించారు. వారి శ్రమకు ప్రతిరూపంగా పెద్ద కుమార్తె మౌనిక గ్రూప్ 1 ద్వారా డీఎస్పీ ఉద్యోగాన్ని సాధించింది. సివిల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న మౌనిక డిగ్రీలో ఆర్ట్స్ గ్రూప్ తీసుకోవాలనుకుంది. 2020లో డిగ్రీ పూర్తి చేసిన ఆమె ఆ తర్వాత పూర్తిగా ఉద్యోగ సాధనపై ఫోకస్ పెట్టింది. కోచింగ్ సెంటర్లకు భారీ ఫీజులు కట్టే పరిస్థితి లేకపోవడంతో ఇంట్లోనే తన ప్రిపరేషన్ కొనసాగించింది. గ్రూప్ 1 పరీక్షల కోసం రోజుకు 12 గంటలకు పైగా క్రమశిక్షణతో చదివింది. క్రమం తప్పకుండా టెస్ట్ పేపర్లు రాసి తన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగింది. కష్టాలు ఎన్ని వచ్చినా లక్ష్యాన్ని వదలలేదు. ఆమె కృషి పట్టుదలకు మంచి ఫలితం దక్కింది. గ్రూప్ 1 ఫలితాల్లో మౌనిక 350వ ర్యాంక్ సాధించింది. ఈ ర్యాంకు ద్వారా ఆమె డీఎస్పీగా ఎంపికైంది. అమ్మా నాన్న ఎంతో కష్టపడి తనను చదివిస్తున్నారు. అందుకే వారి కష్టాన్ని వమ్ము చెయ్యకూడదని తన టార్గెట్ ప్రభుత్వ కొలువని ఫిక్స్ అయిపోయానని మౌనిక అంటున్నారు. డిగ్రీ పూర్తయింది, తల్లిదండ్రులకు భారం ఎందుకు, పెళ్లి చేసుకో, ఇలా కొంతమంది సలహాలు ఇచ్చే ప్రయత్నం చేసినా ఎప్పుడూ నిరుత్సాహపడకుండా విజయం సాధించానని అంటున్నారు మేనమామలు. కజిన్ బ్రదర్స్ అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉన్నారని, వారి స్ఫూర్తితో డీఎస్పీ ఉద్యోగం సాధించానని అంటున్నారు. ఆడపిల్లలు అంటే ఖచ్చితంగా పెళ్లి చేయాలి అన్న వేలోనే ఉంటారు. మా గ్రామంలో అయితే చదువుకోవడం, మా వాడలో ఎవరు చదువుకోవట్లేదు కూడా వాళ్ళు. అలాంటి వాళ్ళు నన్ను చూసైనా నన్ను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని చదవడం ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి అవి ఇవన్నీ పక్కన పెట్టకుండా చదువుని మనం మంచి చదువుకోవాలంటే స్టడీ సర్కిల్ అంటే ఫ్రీగా చెప్పే గవర్నమెంట్ రిలేటెడ్ ఫ్రీ సంస్థలు కూడా ఉన్నాయి. మనకు చదువు అనేది ఇంపార్టెంట్ అనిపించినప్పుడు ఆ ఫ్రీ సంస్థల్లోకి వెళ్ళి కూడా మనం చదువుకోవచ్చు. అంతేగాని కోచింగ్ తీసుకోవాలి ఇలాంటి వాటికి వెళ్తేనే మనకు జాబ్ వస్తాయని ఆ భయాన్ని పక్కన పెట్టి నీపై నువ్వు నమ్మకం పెట్టుకుని ఫ్రీ సంస్థల వాటికి వెళ్ళి నీకు చదువు నేర్చుకొని కావాలంటే గవర్నమెంట్ సైడ్ నుంచి హెల్ప్లు తీసుకొని నువ్వు చదువుకుంటే నీ లక్ష్యాన్ని నువ్వు సాధిస్తావని ప్రతి ఒక్కరు చెప్తాను నేను. పిల్లలు ఉన్నత స్థితికి చేరుకోవాలని, అందుకు విద్యావంతులను చేయటమే మార్గమని మౌనిక తల్లిదండ్రులు సమ్మయ్య, సరోజ భావించారు. టైర్ల దుకాణం నడిపే తండ్రి, వ్యవసాయ కూలీగా పనిచేసే తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె ఈ విజయం సాధించింది. తమ కూతురు సాధించిన గొప్ప విజయం తమకు ఎనలేని ఆనందాన్ని ఇచ్చిందని వారు చెబుతున్నారు. అయితే తాము పడ్డ కష్టం కంటే ఉద్యోగం సాధించాలని నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టిన తన కూతురు కష్టమే గొప్పదని మురిసిపోతున్నారు. నాది చాలా తక్కువ అండి. నాది కష్టం అంటే నాది బాడీ మీద పడేది, అమ్మాయి బ్రెయిన్ మీద పడేది. ఆ కష్టాలు చూసుకుంటే ఒక్కొక్క రోజు 1 గంట 12 గంటల దాకా అట్లా 10-12 గంటలు కష్టపడి చదువుకునేది. అన్నం తిందురా నాన్న అని ఇట్లా పిలిచినా కానీ వస్తానని ఎప్పుడు చూసినా బుక్ పట్టే చదువుకునేది. మేము పండుకొని మళ్ళీ నైట్ చూసే వరకు కూడా బుక్ మీదనే ఇది ఉండేది. రానా ఏం కాదు వస్తుంది రానా అంటే, నాన్న పండుకుంటే కాదు, అది కష్టపడితేనే వస్తుంది, పడుకుంటే రాదు నాన్న జాబు అని అట్లా చెప్పేది అన్నట్టు మా అమ్మాయి. సరే ఆ దేవుడు మనకు దయదలిచి ఇస్తాను నాన్న, నువ్వు ఇదే కష్టపడు, ఇట్లనే కష్టపడు, నేను పడతా నువ్వు పడినాను అని చెప్పేటోని. ఆమె చిన్నప్పటి నుండి ఆమె 1వ తరగతి నుండి క్లాస్లో ఫస్ట్, స్కూల్ ఫస్ట్ అని వాళ్ళు చెప్పేటోళ్ళు. అప్పటి నుంచి ఆమె మంచిగా చదువుతుందని అందరూ అనుకునేది అన్నట్టు మేము. ఇక అమ్మాయికి పెళ్లి చేస్తే అయిపోవు కదా, 2 అమ్మాయిలు ఉన్నారు, పెద్ద ఆమెకు చేస్తే అయిపోవు కదా అంటే ఆమె చదువులనే చదువుతుంది మంచిగా, ఆమె జాబ్ వచ్చేదానికి నేను పెళ్లి చేయనని చెప్పేదాన్ని. అన్న వాళ్ళకి ఇట్లా సాఫ్ట్వేర్ చేస్తారు కదా అటే చేస్తుందని అనుకునేదాన్ని. ఇక మధ్యలో ఆమె ఇక ఇట్లా గవర్నమెంట్ చేస్తానంటే మరి నాకైతే తెలియదు కదా చదువుకునిలే, మామల్ని అడుగు, నీకు మంచిగా వాళ్ళు చెప్తారు, వాళ్ళని అడిగి పొమ్మన్నా, వాళ్ళని తెలుసుకొని పోయింది. తమ కుటుంబాల్లో మొదటి సర్కార్ ఉద్యోగం సాధించిన ఘనత మౌనికగా నిలుస్తుందని ఆమె కజిన్ బ్రదర్ స్వామి చెబుతున్నారు. మా మేనమామలను చూసి మేము స్ఫూర్తి పొంది సాఫ్ట్వేర్ వైపు వెళితే తమ చెల్లెలు మాత్రం సివిల్స్ గ్రూప్ వైపు లక్ష్యం పెట్టుకుని సాధించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా గర్వంగా ఉన్నది, నాకని కాదు మా ఇంట్లో అందరికీ. ఇప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ ఇది మామూలు విషయం కాదు. సో
ఈమె ఇంత పెద్ద జాబ్ కొట్టినందుకు ఇది ఒక ఇన్స్పిరేషన్ లాగా మారుతుంది మా పిల్లలకైనా మా చెల్లెల పిల్లలకైనా మా కుటుంబంలో నెక్స్ట్ జనరేషన్కి మా మౌనిక ఒక మైల్ స్టోన్. ఇప్పుడు మా మామయ్యలు మాకెట్లా మైల్ స్టోన్, నెక్స్ట్ జనరేషన్కి మా చెల్లె మైల్ స్టోన్. అయితే మా చెల్లె ఫస్ట్ ఆమె గోలు ఐపీఎస్ ఆ రేంజ్ కలెక్టర్ అనే థాటే మా చెల్లెది. డిఎస్పీ వచ్చేందుకు చాలా సంతోషం. దాన్ని కూడా మా చెల్లె అధిగమిస్తుంది, యూనిఫామ్ వేస్తుంది, ఆమె అన్నిటినీ సాల్వ్ చేసే శక్తి ఆమెకుంది. ప్రత్యేక కోచింగ్ లేకుండానే తొలి ప్రయత్నంలో డీఎస్పీ ఉద్యోగాన్ని సాధించిన అల్లెపు మౌనిక గెలుపు వ్యక్తిగత విజయమే కాదు, పేద మధ్యతరగతి యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.